హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ సెరిబ్రల్ పాలిసీ రావడానికి బ్రెయిన్ డ్యామేజ్. సో, బ్రెయిన్‌లో 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్‌గా. మనకు బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఉంటాయి. తల ఉంది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి. బ్రెయిన్‌లో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. కొన్ని వందల పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ వందల పార్ట్స్‌లో సెరిబ్రల్ పాలిసీలో ఇంపాక్ట్ అయ్యేది 3 పార్ట్స్. దాన్నేమంటామంటే సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం. సెరిబ్రల్ కార్టెక్స్ అంటే పైన ఉన్న పార్ట్. బేసల్ గ్యాంగ్లియా లోపలుంటుంది. అదేవిధంగా సెరిబెల్లమ్ చిన్న మెదడు అంటారు గదా! వీటిలో ప్రాబ్లమ్ వస్తుందనమాట. వీటిలో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వచ్చే డిసీజ్‌నే మనము సెరిబ్రల్ పాలిసీ. అసలు సెరిబ్రల్ పాలిసీ వచ్చిన వాళ్ళకి ఇది డ్యామేజ్ అయితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ మనము ఈ సెరిబ్రల్ కార్టెక్స్, బేసల్ గ్యాంగ్లియాను, సెరిబెల్లమ్ అనేవి ఎక్కడుంటాయి? సో, వాటి ఫంక్షన్ ఏంటి అని మనము క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే సెరిబ్రల్ కార్టెక్స్ ఇక్కడ చూసారా? ఇది సెరిబ్రల్ కార్టెక్స్ అన్నమాట. సో, ఇక్కడ సెరిబ్రల్ కార్టెక్స్‌లో ఇక్కడ వైట్‌గా ఉంది. రైట్? ఈ గ్రే కలర్‌లో ఉంది. చుట్టూ బార్డర్ లాగా గ్రే కలర్‌లో ఉంది. అది సెరిబ్రల్ కార్టెక్స్ అంటామన్నమాట. ఇది దెబ్బతింటుంది సెరిబ్రల్ పాలిసీలో. రైట్? అది దెబ్బతిన్నప్పుడు దీని ఫంక్షన్ ఏంటో తెలుసుకుంటే దానికి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలుస్తుందన్నమాట. దాని ఫంక్షన్ ఏంటి చూద్దాం. ఫస్ట్ వాలంటరీ మూవ్‌మెంట్స్. వాలంటరీ మూవ్‌మెంట్స్ ఏంటి? మనం నడవడం గాని, కూర్చోవడం గాని, లేయడం గాని, లేకపోతే ఏదైనా పట్టుకోవడం గాని, ఇవన్నీ వాలంటరీ మూవ్‌మెంట్స్. ఇవన్నీ దెబ్బతింటాయన్నమాట. ప్లానింగ్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆహ్, ఆహ్, మార్కర్ ఉంది. రైట్? మార్కర్ పాయింటర్ ఉంది. సో, దీన్ని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే నా బ్రెయిన్ ప్లాన్ మనకు అర్థం కాదు. కానీ అది చూసిన వెంటనే నేను దాన్ని ప్లాన్ చేస్తానన్నమాట. ఈ ప్లానింగ్ అనేది గూడా ఈ సెరిబ్రల్ కార్టెక్స్ జేస్తుంది. ప్లాన్ జేసిన తర్వాత ఎగ్జిక్యూషన్. నేను ప్లాన్ చేశాను ఇక్కడుంది. సో, 10 1 మీటర్ దూరంలో ఉంది. ఇవన్నీ నేను కాలిక్యులేట్ చేసుకొని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ఎగ్జిక్యూషన్ ఆఫ్ మూవ్‌మెంట్స్. అంతే గాకుండా కంట్రోలింగ్ ఆఫ్ మూవ్‌మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంత చిన్న పిల్లలకి మీరేదైనా ఒక పెన్ను ఇట్లా పట్టుకోమంటే 1 ఇయర్‌కో, బిలో 1 ఇయర్‌కో వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికే రారు. రైట్? కొంచెం పక్కకు పోతారు, ఇటు సైడ్ పోతారు. మళ్ళీ అడ్జస్ట్ చేసుకొనొస్తారు. దాన్నేమంటామంటే కంట్రోలింగ్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్. చిన్న పిల్లలకి ఇంకా సెరిబ్రల్ కార్టెక్స్ డెవలప్ అయ్యుండదు కాబట్టి ఆ ప్రాబ్లమ్ వస్తది. సో, ఈ సెరిబ్రల్ పాలిసీ ఉన్న వాళ్ళకి గూడా మూవ్‌మెంట్ కంట్రోల్ అనేది తప్పుతుందనమాట. ఫైన్ ట్యూనింగ్ బేస్డ్ ఆన్ సెన్సరీ ఇన్‌పుట్. సో, మీరిక్కడ ఏదన్నా పట్టుకోవాలి అంటే మీకు సెన్సేషన్ రావాలి. రైట్? సో, ఇది మీ చెయ్యి కళ్ళు మూసుకొని గూడా మీరు చెయ్యి కిందుందా? పైనుందా? చెప్పగలరు. సో, ఇదంతా ఏంటంటే సెన్సేషన్. స్పేషియల్ సెన్సేషన్ అన్నమాట. సో, ఎక్కడుంది అని ఈ సెన్సేషన్ ఇన్‌పుట్ తీసుకోవడం. ఇక్కడుంటే మీకు బ్రెయిన్‌కి ఏమనిపిస్తుంది? చెయ్యి కిందకుంది. సో, ఈ పెన్ను పైకుంది కాబట్టి నీ చెయ్యి పైకి రావాలి. ఏదైతే ఈ ఫైన్ ట్యూనింగ్ ఉందో సెన్సరీ ఇన్‌పుట్ ద్వారా అదంతా ఈ సెరిబ్రల్ కార్టెక్స్ పనన్నమాట. ఒక్కసారి సెరిబ్రల్ కార్టెక్స్ గనక దెబ్బతింటే సో, ఈ ఫంక్షన్స్ అన్నీ పోతాయి. సో, ఇది సెరిబ్రల్ కార్టెక్స్. అంటే ఈ గ్రే కలర్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ గ్రే కలర్ మ్యాటర్ దెబ్బతిన్నప్పుడు అలా జరుగుతుందనమాట. నెక్స్ట్ దెబ్బతినే పార్ట్ ఏమంటామంటే, మనం బేసల్ గ్యాంగ్లియా అని అంటాం. బేసల్ గ్యాంగ్లియా అని ఎక్కడుంటుందంటే, ఈ మన బ్రెయిన్ తీసుకున్నప్పుడు బ్రెయిన్‌లో సెంటర్‌లో లోపలుంటుందనమాట. దాన్ని బేసల్ గ్యాంగ్లియా అని అంటారు. ఈ బేసల్ గ్యాంగ్లియా గూడా దెబ్బతింటుంది సెరిబ్రల్ పాలిసీలో. అప్పుడు దెబ్బతిన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ వస్తుందంటే, ఇనీషియేషన్ ఆఫ్ ది మూవ్‌మెంట్. మీకు అసలు బేసల్ గ్యాంగ్లియా పనేంటంటే మూవ్‌మెంట్ స్టార్ట్ జేయాలి. బేసల్ గ్యాంగ్లియా గాని దెబ్బతింటే మూవ్‌మెంటే స్టార్ట్ కాదనమాట. రైట్? సో, అది. కంట్రోల్ అండ్ స్పీడ్ ఆఫ్ మూవ్‌మెంట్స్. మీరు ఇక్కడ పెన్నుంది. దీన్ని ఫాస్ట్‌గా తీసుకోవాలనా? లేకపోతే స్లోగా పోయి తీసుకోవాలా? లేదంటే నార్మల్‌గా తీసుకోవాలా? ఏదైతే స్పీడ్ ఆఫ్ ది మూవ్‌మెంట్స్ ఉన్నాయో, ఆ స్పీడ్ ఆఫ్ ది మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేసేది బేసల్ గ్యాంగ్లియా అననమాట. అంతే కాకుండా స్మూత్ మూవ్‌మెంట్స్ మన మూవ్‌మెంట్స్‌ని సీ చిన్న పిల్లల్ని లేకపోతే కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని, లేకపోతే ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని పెన్ను పట్టుకుంటే వాళ్ళు ఇట్లా గట్టిగా ఇక్కడ ఉండాల్సిన పెన్ ఇట్లా తోసి, లేకపోతే ఇట్లా దోసి పట్టుకుంటారు. ఎందుకంటే ఆ మూవ్‌మెంట్స్ అనేవి స్మూత్‌గా ఉండవు. మనం ఈ బేసల్ గ్యాంగ్లియా ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటుందో మూవ్‌మెంట్స్ అనేవి చూడండి చాలా స్మూత్‌గా పోయి 2 వేళ్ళతో ఇలా పెన్ను పట్టుకున్నారు. సో, ఈ స్మూత్ మూవ్‌మెంట్ అనేది కూడా మనకు బేసల్ గ్యాంగ్లియాని ఇస్తుంది. ఈ సెరిబ్రల్ పాలిసీ ఉన్న వాళ్ళకి బేసల్ గ్యాంగ్లియా దెబ్బతిని స్మూత్ మూవ్‌మెంట్ లేకుండా ఇట్లా గట్టిగా పట్టుకోవడం గాని, లేదంటే ఇట్లా పైకి కొట్టి ఇట్లా గాల్లో పట్టుకోవడం గాని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఆ స్మూత్ మూవ్‌మెంట్ అనేది వీళ్ళలో పోతుందన్నమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏంటంటే సెరిబెల్లమ్. చిన్న మెదడు అంటారు చూసారా? చిన్న మెదడు ఎక్కడుంటది? బ్యాక్ సైడ్ ఉంటది. చూడండి ఇక్కడ ఉంటది. బ్యాక్ సైడ్ ఉంటది ఇక్కడ. సో, ఈ చిన్న మెదడు పనేంటి అంటే మెయిన్‌గా టోన్. అంటే మీ మజిల్ చూడండి ఇట్లా గట్టిగా బిగబట్టినారు. టోన్ పెరిగింది. లూజ్ చేసేసారు. ఫ్లాసిడ్ అయిపోయింది. సో, మనకేంటంటే ఈ టోన్ ఆఫ్ ది మజిల్స్. మజిల్ అనేది ఎంత గట్టిగా ఉండాలి? ఎంత లూజ్‌గా ఉండాలి? మనం పెన్ను తీసుకో అంటే
చాలా ఇట్లా స్మూత్‌గా ఇట్లా పట్టుకున్నాడనుకోండి, పెన్ కింద పడిపోతది. గట్టిగా పట్టుకుంటే పెన్ ఇరిగిపోతుందనమాట. అదేంటంటే మన మజిల్ టోన్‌ని మెయింటైన్ చేసేది సెరిబెల్లం అనమాట. ఈ సెరిబెల్లంలో ఈ ఫంక్షన్ అంతా ఉంటుంది కాబట్టి ఇవన్నీ దెబ్బతింటుంది. దాంతో పాటు బ్యాలెన్స్. మీరెలా నడవగలుగుతున్నారు? కళ్ళు మూసుకొని కూడా మీరు స్ట్రెయిట్‌గా ఎలా నెల నెల నడవగలుగుతున్నారు? అంటే మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ కూడా సెరిబెల్లమే ఇస్తుందనమాట. అంతే కాకుండా కోఆర్డినేషన్ చూడండి. ఇక్కడ పెన్ ఉంది. రైట్? ఆ పెన్నుని మీరు కంటితో చూస్తారు. అదే చేత్తో మీరు ఆ పెన్నుని పట్టుకుంటారు. అంటే ఇక్కడ ఐకి హ్యాండ్‌కి కోఆర్డినేషన్ ఉండాలి. ఐకి, హ్యాండ్‌కి కోఆర్డినేషన్ లేదనుకోండి, సో మీరు పెన్ ఎక్కడో ఉంటే మీ చెయ్యి ఎక్కడో పట్టుకుంటారనమాట. ఏదైతే కోఆర్డినేషన్ ఉంటుందో డిఫరెంట్ మజిల్స్ మనకు అన్ని మజిల్స్ కోఆర్డినేట్ చేయాలి. చేతుల్లో కొన్ని మనకు 20-30 మజిల్స్ ఉంటాయన్నమాట. ఈ మజిల్స్ అన్నీ కరెక్ట్‌గా కోఆర్డినేటెడ్‌గా పనిచేయాలి. చూడండి. ఇలా ముందుకు తీసుకొనొస్తుందంటే ఈ బైసెప్స్ పనిచేస్తుంది. కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో, ఎక్స్టెన్సార్ మజిల్స్ పనిచేస్తాయి. అదే విధంగా నేను ఇట్లా ఫింగర్స్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడుండే మజిల్స్ పనిచేస్తాయి. సో, అన్ని మజిల్సు సో, ఈ మజిల్ ముందుకు రావడానికి, ఈ మజిల్ పక్కకు పోవడానికి, ఈ మజిల్ దగ్గరికి రావడానికి, ఇవన్నీ గ్రాబ్ చేయడానికి ఇంత కోఆర్డినేషన్ జరగాలి అంటే అదంతా ఏంటంటే మన సెరిబెల్లం నుంచి వస్తుందనమాట. వీళ్ళకు ఇవన్నీ దెబ్బతింటాయి. సో, మెయిన్‌గా మూవ్‌మెంట్‌లోనే ఇనీషియేషన్ ఆఫ్ ది మూవ్‌మెంట్ గాని ఇవన్నీ దెబ్బతినడానికి కారణం ఏంటంటే మనకు ఈ సెరిబ్రల్ పాలిసీ అంటామనమాట. సో, సెరిబ్రల్ పాలిసీలో హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మీకు గాని, మీ చిన్న పిల్లలకి గాని, మీకు తెలిసిన వాళ్ళకి సెరిబ్రల్ పాలిసీ ఉంటే తప్పకుండా ఫిడికస్ హోమియోపతిని రికమెండ్ చేయండి. నేను ఇంతవరకు సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ సెరిబ్రల్ పాలిసీ తీశాను. ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో ఈ కేస్, ఆ కేస్ అని గాకుండా సెరిబ్రల్ పాలిసీలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో మనకుంటుంది. ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం సెరిబ్రల్ పాలిసీని బాగా హ్యాండిల్ చేయొచ్చు. సో, నేను మొత్తం క్యూర్ చేసేస్తానని గాదు. బట్ కొన్ని కేసెస్‌లో మొత్తం క్యూర్ అవుతుంది. బట్ చాలా కేసెస్‌లో వాళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండెన్సీ లేకుండా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళను మనము నిలబడేటట్లు చేసి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసేటట్టు చేయొచ్చు. అది కూడా ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఎంత చిన్నప్పుడు స్టార్ట్ చేస్తే అంత బెటర్‌గా ఉంటుంది. సో, మీకు గాని, మీకు తెలిసిన వాళ్ళకి గాని ఈ సెరిబ్రల్ పాలిసీ ఉంటే డెఫినిట్‌గా నన్ను కాంటాక్ట్ కమ్మని చెప్పండి. థాంక్ యూ.